సినిమా ఇండస్ట్రీలో 'పుష్ప' సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు అల్లు అర్జున్. ఆయన ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాలో చాలా బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్‌ని రీసెంట్‌గా షూట్ చేసినట్టుగా తెలుస్తుంది. క్లైమాక్స్‌లో ఈ సినిమాలో ఒక భారీ ట్విస్ట్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సినిమా మొత్తానికి ఆ ట్విస్ట్ హైలైట్‌గా నిలవబోతుందని సినిమా మేకర్స్ నుంచి కొన్ని వార్తలైతే అందుతున్నాయి. మరి మొత్తానికైతే ఈ సినిమాతో అల్లు అర్జున్ మరొకసారి నేషనల్ అవార్డు మీద కన్నేసినట్టుగా తెలుస్తుంది. 'పుష్ప' సినిమాతో నేషనల్ అవార్డుని అందుకున్న మొదటి తెలుగు హీరోగా గుర్తింపును సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ఇప్పుడు 'పుష్ప 2' సినిమాతో కూడా నేషనల్ అవార్డుని అందుకుంటే తనను మించిన నటుడు మరెవరు ఉండరు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తారు. ఇప్పుడు 'పుష్ప 2' క్లైమాక్స్ లో ఫహద్ ఫాసిల్, పుష్ప ఇద్దరు కలిసిపోయి మంగళం శ్రీను అలాగే ఇంకొక సిండికేట్ విలన్ తో కలిసి పోరాడబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఫహద్ ఫాసిల్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించడం లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పుష్ప, ఫహద్ ఫాసిల్ ఇద్దరు కలిసిపోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే కొన్ని ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా క్లైమాక్స్ లో చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. అందుకే సుకుమార్ కూడా ఈ సినిమా క్లైమాక్స్ ఇప్పటి వరకు ఏ సినిమాలో చూడని రేంజ్ లో ఉండబోతుంది అని ముద్దే ఇంటి చేస్తున్నాడు. మరి మొత్తానికైతే ఈ సినిమాతో తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ భారీ రేంజ్ లో సక్సెస్ సాధించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. 'పుష్ప 2' మూవీ డిసెంబర్ 6న వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్స్, గేమ్స్, పోస్టర్స్ అన్నీ కూడా అప్డేట్స్ కూడా మంచి స్పందనను తీసుకున్నాయి. ఈ మూవీ ఇండియాలోని అన్ని రికార్డులను బద్దలు కొడుతుందనే అంచనాను క్రియేట్ చేశాయి. అయితే ఈ భారీ బడ్జెట్ మూవీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. గత కొంతకాలంగా 'పుష్ప 2' ద రూల్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల విషయంపై రూమర్స్ వస్తుండగా ఇప్పుడు ఒప్పందం ఖరారైంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను భారీ డిమాండ్ కనబడుతుంది. టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ ఇప్పటి వరకు ఈ ఇండియన్ మూవీకి చెల్లించని అమౌంట్ పెట్టి మరి 'పుష్ప 2' హక్కులను కొనుగోలు చేసింది. అన్ని భాషలకు కలిపి ఏకంగా 270 కోట్లకు ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ కైవసం చేసుకున్నట్టు సమాచారం. 'పుష్ప 2' మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.